హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. ఈరోజు చాలా టేస్టీగా ఇంకా అందరికీ నచ్చే చేపల పులుసు చేసుకుందాము. నేను చూపించే విధంగా ట్రై చేయండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో నేను తిలాపియా ఫిష్ తీసుకున్నాను, 1.5 kg ఉంటుంది. సో దాన్ని బాగా ఉప్పు వేసి కడుక్కున్న తర్వాత అందులో మ్యారినేషన్కి ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏమో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలు రఫ్గా. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, ఇవేమో పులుసులోకి అనమాట వేరేగా. ఉల్లిపాయ ముక్కలు పెద్దవి, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు 4. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్, కారం, తగినంత నూనె, పసుపు, ఉప్పు, ఇంకా చింతపండు పులుసు, నానబెట్టుకున్నాను చింతపండు. నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాము. సో ఆనియన్స్, అల్లం వెల్లిపాయ ముక్కలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా 3 లవంగాలు, ఒక చెక్క. ఫస్ట్ అది పేస్ట్ చేసుకొని టమాటోస్ వేరేగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్ అన్ని పేస్ట్ చేసుకుందాం. సో బ్లెండర్లో ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, జీలకర్ర అన్నీ వేసేయాలి. వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు అన్నీ ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఒక ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా సేమ్ అలాగే ప్యూరేలా చేసుకుందాం. దీన్ని కూడా ప్యూరేలా చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం బాగా మ్యారినేట్ చేసుకుని చేప ముక్కల్ని వేయించుకుందాం కొంచెం. సో నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ముక్కలన్నీ వేయించే చేస్తానన్నమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఇలా చేపలు ఫ్రై చేసుకుందాము. సో దాంతోపాటు పులుసు కూడా రెడీ చేసుకుందాం పక్కని. సో చేపలు ఇక్కడ రెండు పక్కల బాగా వేయించుకుందాము. మరీ అంత గట్టిగా వేయించవసరం లేదు, చేపలు వేగితే చాలు కొంచెం లైట్గా. ఒక 2 to 3 minutes అలా వేయించుకుంటే పులుసులో ముక్కు విరగకుండా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇంకా పులుసు కూడా వేరే స్మెల్ ఏం రాదు, చాలా బాగుంటుంది. సో ఇలా వేయించుకుందాము. సో పక్కన పులుసుకి రెడీ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అది వేగుతున్నప్పుడు మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి. సో ఇందులో వేసిన ధనియాలు ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయన్నమాట. సో ఇది వేగడానికి ఒక 1 టీ స్పూన్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ అయ్యి బాగా ఏగనిద్దాము. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. సో చేపల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఇది మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. అంతేకాకుండా ఇందులో మంచి ఫ్యాట్ కూడా ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను అందులోని. సో ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయన్నమాట పులుసుకి. సో ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము పక్క నుంచి. సో సైమల్టేనియస్గా పులుసుకి రెడీ చేసుకొని ఇలాగా ఫిష్ ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో పక్కనే ఉల్లి ముద్ద వేగుతుంది కదా, ఒకసారి చూద్దాము. సో బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే చింతపండు కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. సో బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది, మరి పుల్లగా కాకుండా చాలా బాగుంటుంది. సో దీన్ని కొంచెం వేగనిద్దాము, కొంచెం మూత పెట్టుకుందాం కలిపి.
ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీ ఇంకా బ్రెయిన్ ఫంక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫిష్ వండుకోవడం కూడా చాలా ఈజీ, అందుకే తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో చేపలు హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా బీపీ ఉన్నోళ్ళు కూడా చాలా మంచిది. కానీ కొంచెం మోడరేట్ క్వాంటిటీస్లో తినాలి, ఎందుకంటే ఇది పులుసు కదా, ఇందులో ఉప్పు కారాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా వన్స్ ఇన్ అ మంత్ ఇలా పులుసు చేసుకుంటే బాగుంటుంది, కొంచెం టేస్ట్ బడ్స్ కొంచెం మళ్ళీ సాటిస్ఫై అవుతాయి అనమాట, అందుకే. సో అంతేగాని రెగ్యులర్ బేసిస్లో పులుసు అంత మంచిది కాదు హెల్త్కి. సో ఇలాగా వేగడానికి మళ్ళీ నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఇంకా మిగతా ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. చేపల్లో వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది. సో వారానికి 2-3 టైమ్స్ మన డైట్లో ఉండేటట్టు చూసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు పులుసు వేసుకుందాము, కొంచెం బాగా వేగింది. నేను కొంచెం చింతపండు తీసుకున్నాను, ఎందుకంటే టమాటాలు వేసాను కదా, సో దాని పులుపు ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకున్నాను. సో ఇక్కడే మీరు ఎంత వాటర్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో ఇక్కడే ఉప్పు కారం అన్నీ టేస్ట్కి తగ్గ వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని బాగా మరుగొచ్చాక అప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసేసుకుందాం. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి వేసుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకున్నాను. సో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. సో దీని ఫ్లేవర్స్ అన్నీ పులుసులో బాగా దిగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి పులుసుతో పాటు ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకుందాం, 10 నిమిషాలు. సో 10 మినిట్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకొని దాన్ని కన్సిస్టెన్సీ చూడండి, చాలా బాగా వచ్చింది పులుసుది. సో ఇంకొంచెం సేపు మరగనిద్దాము, నూనె బాగా తేలితే బాగుంటుంది అనమాట. ఇంకొంచెంసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 నిమిషాలు. సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ దీన్ని పులుపు అది బ్యాలెన్స్ చేయడానికి ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం బెల్లం పొడి వేసుకున్నాను. సో దట్ కొంచెం పులుపు బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడే మీరు ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి, ఎంత అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇంక ఇంతేనండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది పులుసు కన్సిస్టెన్సీ అన్నీని. సో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లోని. కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం మూత పెట్టేయడమే. చిక్కబడి కొంచెం నూనె తేలితే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. సో మీకు ఇలాంటి టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీస్ కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon. See you all with another tasty recipe. Until then, stay fit and stay healthy. Thank you all.